తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. కార్మికుల సమ్మెతో హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్టాండ్ ఖాళీగా దర్శనమిస్తోంది. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అంటున్నారు కార్మికులు. హక్కులు సాధించుకునేంత వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వాతి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె సెకండ్ డే కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే బస్టాండ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. సో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. నామమాత్రంగా అంటే ఎలక్ట్రిక్ బస్సెస్ని, ప్రైవేట్ బస్సెస్ని ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి అయితే నడిపిస్తున్నారు. అవి కూడా చాలా తక్కువ మొత్తంలో వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు కూడా చాలా తక్కువ మంది బస్టాండ్కి వచ్చారు. కొంతమంది ఉన్న వాళ్ళు కూడా గంటల తరబడి వెయిట్ చేసినా కానీ ఒక్క బస్సు రావట్లేదని అయితే చెప్తున్నారు. సో మనకి రేపటి నుంచి ఇంకా స్కూల్కి హాలిడేస్ ఉన్న కారణంగా కూడా చాలామంది అయితే వాళ్ళ సొంత ఊర్లకి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కూడా చేస్తారు. సో ఇక్కడ మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసుకుందాం. సో అమ్మ, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? గట్కేసరికి వెళ్ళాలి మేడం. ఎప్పుడు వచ్చారు బస్ స్టాండ్కి? 9 గంటలకు వచ్చాము. బస్సు పోదాని ఆఫీ పోయింది మేడం, అంతే. మరి ఎట్లా వెళ్తారు? ఇంక ఎట్లా వెళ్ళాలి మేడం? ఇంక బస్సు వస్తే వెళ్తాం, లేకపోతే లేదు, ఇంటికి పోతాం, అంతే. మరి బస్సులు నడవట్లేవు కాబట్టి వేరే ఆల్టర్నేట్గా ఆటోలు అట్లా వెళ్తుంటాయి కదా, మరి అట్లా ట్రై చేస్తాం. మేము అట్లా ట్రై చేయలేము. మేము మాకు ఆ పెద్ద ఫోన్లలో మాకు తెలియదు, మేము ఎట్లా బుక్ చేస్తాం? అడిగితే వస్తుంది అని చెప్పారు. ఎంతసేపటికి వస్తుందని చెప్పారు? జరసేపు అయితే వస్తుంది అన్నారు, 10 నిమిషాలు అయితే వస్తుంది అని చెప్పారు. సమ్మె కారణంగా ఇటు ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో మనకి ఎంజీబీఎస్ బస్టాండ్లు ఎప్పుడు రద్దీగా 24/7 బస్సెస్ అనేటివి మనకి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. పబ్లిక్తో కిటకిటలాడిపోయే బస్టాండ్లో ఇక్కడ విజువల్స్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. అన్ని ఎక్స్ప్రెస్ బస్సులు ఒకదాని తర్వాత ఒకటి డిపోలకే బస్టాండ్కే పరిమితమైనట్లుగా అయితే ఇక్కడ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారు? అచ్చంపేట మేడం, నార్కల్ జిల్లా అచ్చంపేట. సో మరి ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ½ అవర్ అవుతుంది. బస్సెస్ ఉన్నాయా కనుక్కున్నారు? ఇప్పుడు వచ్చి ఇది ఉంది, ప్లాట్ఫామ్ మీద ఉంది, అదే నిండినంగా వెళ్తామని అంటుండ్రు. ఎంజీబీఎస్ డిపో దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులతో ఉన్నాము. వారితో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా ప్రధాన డిమాండ్స్ ఆర్టీసీ కార్మికులు మేము గొంతమ్మ కోరికలు కోరగలేము. గత ప్రభుత్వము మాకు ఆర్టీసీలో విలీనం చేస్తా అని చెప్పేసి గజిటెడ్ దగ్గర ఆపేశారు. మేము ఆర్టీసీ కార్మికులందరినీ ఈ కార్పొరేషన్ మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్ పెట్టినాం. అట్లాగే ప్రతి కార్మికునికి రాజ్యాంగబద్ధంగా యూనియన్స్ ఉంటాయి. కార్పొరేషన్లో యూనియన్స్ గత ప్రభుత్వం తీసేసింది. వీళ్ళు ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంబడే మీకు యూనియన్లు అనుమతిస్తాము, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తాం, మీ సమస్యలు దశల వారీగా అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు గడుస్తుంది. 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రోజు వరకు మాకు యూనియన్లు ఇవ్వలేదు. డిపో స్థాయిలో కూడా ప్రతి కార్మికుని మీద అదనపు వేటు పడుతుంది. మా సమస్యలు అధికారుల వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాకు ట్రేడ్ యూనియన్లు ఇవ్వాలి, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలి, ఆ పీఆర్సీ అది ఏరియర్స్ ఇవ్వాలి. మాకు ప్రధాన డిమాండ్స్ ఇవి ఉన్నాయి మేడం. జేఏసీ చెప్పిన ప్రకారంగా మా హక్కులు సాధించుకునేంత వరకు పోరాడుతూనే ఉంటాం మేము. ప్రభుత్వం చర్చలకు రమ్మని పిలుస్తున్నారు కదా, సో మరి చర్చలకి మా యాజమాన్య ఆర్టీసీ జేఏసీ కమిటీ రాష్ట్ర కమిటీ చర్చలకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. పిలిచినప్పుడు వీళ్ళు అక్కడ వెళ్తే మా నాయకత్వానికి సరైన స్పందన రావట్లేదు. మహాలక్ష్మి పథకం సక్సెస్ చేసినామని ఈరోజు తెలంగాణ ప్రజా సభ్య సమాజానికి ప్రభుత్వం రొమ్ము విరిచి చెప్పుకున్నది. దాని వెనుక ప్రభుత్వ శక్తి లేదు, మా శక్తి ఉంది. మా కార్మిక శక్తి చక్రం తిప్పుతుంది కాబట్టి ఈరోజు మేము అమలు చేస్తున్నాం. అది కార్మికులము, మా శ్రమ వలన శ్రమ మాది, పేరు మీది. సో మరి మున్ముందుగా మీరు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? మునుముందు రాష్ట్ర జేఏసీ నాయకత్వము ఈ సమ్మెలో భాగంగా మిలియన్ మార్చి పెట్టవచ్చు. ఎలాంటి కార్యక్రమాలు పెడితే జేఏసీ చెప్పిన కార్యక్రమాలు క్రమం తప్పకుండా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎంతవరకు అయితే అంతవరకు అయితే. చూసారు కదా, ముఖ్యంగా అయితే ఆర్టీసీ కార్మికులు అయితే వాళ్ళ ప్రధాన డిమాండ్స్ తీర్చాలని, అంటే వాళ్ళకి యూనియన్స్ అనేది క్రియేట్ చేయాలనేసి, అలాగే వాళ్ళని గవర్నమెంట్ ప్రభుత్వంలో కలపాలని అయితే డిమాండ్ చేస్తున్నట్టు.